భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతరకు వెళ్లే బస్సులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనూ పారిశుద్ధ్యం, వైద్య సౌకర్యాలు కల్పించాలని, భక్తులు ఖమ్మం డిపో నుంచి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల సేవలను సద్వినియోగం చేసుకుని సంతోషంగా జాతరకు వెళ్లి రావాలని ఆకాంక్షించారు. మామూలు ఫోటో కాదు. ఎక్కలేని జెండా ఊపేటప్పుడు అరే అన్నది కొంచెం పైకి పెట్టండి, కొంచెం పైకి లేపండి, వేసేసి లోపడట్లేదు. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బస్టాండ్ ప్రాంతం నుంచి మేడారానికి సంబంధించినటువంటి జాతరలో భక్తుల సౌకర్యం కోసం ఖమ్మం డిపో నుంచి బస్సులు విడుదల చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మేడారం జాతర వరకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మ జాతరని మరి భక్తులందరూ దర్శించుకొని వారు ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో కోరుకున్నటువంటి మొక్కులు తీర్చుకొని తిరిగి మళ్ళీ ఇంటికి చేరే వరకు సర్వీసులు ప్రయాణం నడుస్తూ ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి, ఎవరైతే భక్తులు ప్రయాణికులు ఉంటారో వారందరూ కూడా సురక్షితంగా తీసుకుపోయి మరి తీసుకొని జయస్థానం దింపే కార్యక్రమాన్ని మరి చర్యలు చేపట్టాలి. వాటితో పాటు వారికి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలైనా కూడా జాగ్రత్తగా పరిశీలించి బస్సు ఎక్కే సమయం నుంచి బస్సు దింపే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఏదైతే బస్సు ఎక్కే బస్టాండ్ పరిసర ప్రాంతం ఉన్నదో అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని భక్తులు వచ్చి సుమారు 1 గంట గంటన్నర కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో వారికి జ్వరాలు కావచ్చు, ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బంది జరిగే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికులను జాగ్రత్త చూసుకొని వారికి వారి బాగోగులు చూసే బాధ్యత కూడా వారే తీసుకోవాలి. ఇది ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్సు సౌకర్యం కల్పిస్తూ భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటా ఉంది. దానికి తగినట్టుగా ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ప్రయాణం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే బస్సు స్టాండ్ ఉన్నటువంటి ప్రాంతం అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు మెడికల్ సిబ్బంది కూడా వారికి ఉన్నటువంటి మంచినీటి సమస్య కావచ్చు, మంచినీటి అన్ని చూసే బాధ్యత కూడా ఇక్కడి నుంచి జరిగితే ఎలాంటి భక్తులకి అసౌకర్యం జరగదని చెప్పి మరి వారందరూ భక్తులు హామీ ఇస్తూ చాలా చక్కటి మరి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహిళలతో పాటు
మగవారు కూడా మరి పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. వాళ్ళు తరలించే దాంట్లో మరి సిస్టమ్ ప్రకారంగా అంటే 1 సీరియల్గా ఎవరికి వారు నెట్టుకొని కొట్టుకొని కాళ్ళు ఎరగొట్టుకునే పరిస్థితి కాకుండా జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరి ఆ భగవంతుడు ఏదైనా అమ్మవారు మీకు ఏదైతే మరి ఆశీర్వదించిందో ఆ కోరికలను నెరవేర్చుకొని తిరిగి మళ్ళీ కొత్త కోరికలు కోరుకొని తిరిగి వచ్చే విధంగా ప్రయాణం చేయాలని చెప్పి టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘం నుంచి కూడా ఇక్కడ శానిటేషన్ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, అన్నీ కూడా లైటింగ్తో పాటు అన్నీ కూడా అరేంజ్ చేసే విధంగా పాలక మండలి నుంచి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూనే చాలా సంతోషం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కలిగించడం అదృష్టం. అది కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి బస్సులు ఏర్పాటు చేసి దాదాపు గతంలో ఏర్పాటు చేసిన బస్సుల కన్నా డబల్గా ఏర్పాటు చేసి సురక్షితంగా పోయి రావడం కొరకు బస్సు సౌకర్యమే మేలు, బస్సులే మేలు అని చెప్పే విధంగా ఆర్టీసీ కార్మిక సోదరులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా మరి ఎందుకంటే ఈ యొక్క 10 రోజులు వాళ్ళకి నిద్రారాను మాని కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ